పూజ్య పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో ఈశ్వరునికి అపురూపమైన మహా అభిషేకం, రుద్రయాగం, అనేక విశేష పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం ఆ రోజున భారత్ టుడే ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది. వీక్షకులందరూ కూడా ఇంటి దగ్గరే మహాశివరాత్రిని తిలకించవలసిందిగా కోరుతున్నాను. ఇక ప్రేమకు నిర్వచనం పాలమూరు జిల్లా నారాయణపేట నుంచి వచ్చిన శ్రీ నాగూరావు నామోజీ గారి కుటుంబం. ఇంతకీ భారతదేశంలో కుటుంబాలు ఎలా ఉండేవో తెలుసా? ఇప్పటికీ మన కుటుంబ వ్యవస్థకు ఊపిరి పోస్తున్న ఈ కుటుంబాన్ని ఓసారి చూడండి. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. ఏంటి, ఏదైనా ఫంక్షనా? ఏదైనా పేరంటమా? వీధిలోని పిల్లలంతా ఒక్క దగ్గర చేరినట్టుంది. ఈ దృశ్యాలు చూస్తే ఏమనిపిస్తోంది? ఇక్కడేదో పెద్ద కార్యక్రమమే జరుగుతోందనిపిస్తోంది కదూ. అందుకే బంధువులంతా ఒక్క దగ్గర చేరారనుకుంటున్నారు. కానీ అసలు సంగతి ఏంటో తెలుసా? వీళ్లంతా కుటుంబ సభ్యులు. అవును, ఇదంతా ఒకే కుటుంబం. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సజీవ రూపం. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలోని నాగూరావు నామోజీ గారి కుటుంబం ఇది. మొత్తం 66 మంది. వారిలో 20 మందికి పైగా పిల్లలు. వీరిలో రాజకీయ నాయకులు, లెక్చరర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇలా విభిన్న వృత్తుల వారు. కానీ అంతా ఒకే కప్పు కింద ఉంటారు. నలుగురు ఉండే ఇంట్లోనే 4 రకాల రుచులు, టీవీ రిమోట్ కోసం గొడవలు. కానీ నామోజీ ఇంట్లో అలాంటి వాతావరణం మచ్చుకైనా కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనం కోల్పోతున్న మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబం, ఎన్నో ప్రేమలను ప్రతిబింబించే ప్రేమాలయం. ఇక్కడ అత్తాకోడళ్ల ప్రేమ, తండ్రి కొడుకుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తోటికోడళ్ల ప్రేమ, తాతామనుమళ్ల ప్రేమ. అందుకే ఈ ఉమ్మడి కుటుంబం ఈ ప్రేమ దివస్ సందర్భంగా భారత్ టుడే కుటుంబంలో భాగమైంది. ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఈ రోజు భారత్ టుడే కుటుంబం సన్మానించుకుంటుంది. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా భారత్ టుడే కోరుకుంటుంది. ఈ ఉమ్మడి కుటుంబాన్ని సత్కరించవలసిందిగా భారత్ టుడే కుటుంబం అయిన శ్రీ ఆర్వివి కృష్ణారావు గారిని, ఈ కుటుంబ సభ్యులందరూ క్రికెట్ ఆడితే ఒక 6 క్రికెట్ టీములు తయారవుతాయి. ఈ ఉమ్మడి కుటుంబాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఇంకొకసారి కోరుతున్నాం. కరతాళ ధ్వనులు ఆగకూడదేమో ఈ కుటుంబాన్ని చూస్తున్న తర్వాత. 3 కుటుంబ సభ్యులు కలిసి ఉంటేనే ఉమ్మడి కుటుంబం అని చెప్పుకుంటున్న రోజుల్లో ఈ ఉమ్మడి కుటుంబాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఒకే కప్పు కింద 60 మందికి పైగా చెప్తే నమ్మేవాళ్ళం కాదేమో, కానీ కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి కుటుంబం తయారు చేసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా?
ఈ ఆదర్శ కుటుంబాన్ని భారత్ టుడే కుటుంబం ఈరోజు సన్మానించుకుంటోంది. అన్ని మానవ సంబంధాలకి మూలమైన ప్రేమ ఈ కుటుంబంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఈ రోజున. ఈ సాయంత్రం ఈ ఉమ్మడి కుటుంబాన్ని సత్కరించుకోవడం నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరొక్కసారి మన కరతాళ ధ్వనులతో ఉమ్మడి కుటుంబ విశిష్టత తెలుపుతున్న వారికి ఈ ఉమ్మడి కుటుంబ పెద్ద ఒక్కసారి మనకి ఒక సందేశం ఇవ్వాలి. అందరు క్షమించాలి. వాస్తవంగా మా అన్నగారు మా వదిన వాళ్ళందరూ కూడా రావాలి. 66 మంది కలిసి ఒకే ఇంట్లో రోజుకు 100 జొన్న రొట్టెలు వేస్తారు మా కోడళ్ళు మా అందరు కలిసి. నిజంగా నేను ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 4వసారి నారాయణపేటలో చైర్మన్ గెలవగలిగినామంటే ఆ ఓపికనే నాకు పెంచిందని చెప్పి అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బరారు విజయ్ గారు వీళ్ళందరూ కూడా చాలా ఉద్యమాలు అక్కడ చేయడం జరిగింది. దానికి కూడా నిజంగా ఈరోజు పరిపాలన స్వామి గారు ఏదైతే భారత్ టుడే ఈరోజు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో నిజంగా నేను ఆశ్చర్యపోయినాను. ఇది నిజంగా నాకు వాజ్పేయి అన్నటువంటి కళ ఒకసారి ముందుకు వచ్చింది. నేను ఎమర్జెన్సీలో జైళ్లలో గడిపినాను. వాజ్పేయి ఎంబర్ గారు ఉన్నాం పార్టీలో, ఈరోజు కూడా జనసంఘ్ నుండి పనిచేస్తున్నాం. వాజ్పేయి గారు చెప్పేవారు, భారత్ దేశ్ ఏక్ జమీన్ కా टुकड़ा नहीं है, ये जिंदा जागता एक मनुष्य है, इसकी आरती सूरज और चंदा उतारते हैं, ये समर्पण की भूमि है, अर्पण की भूमि है, तर्पण की भूमि है, पुण्य भूमि है, वेद भूमि है, इसके कण कण में शंकर है, इसके हर बूंद बूंद में गंगा जल है, जिएंगे तो इसके लिए जिएंगे, मरेंगे तो इसके लिए मरेंगे. నిజంగా ఈరోజు స్వామి గారు దీనికోసం పనిచేస్తున్నందుకు స్వామి గారు నేను సర్వస్వాన్ని త్యాగం చేసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ దేశంలో అమ్మని గోవుని గురువుని ముగ్గురును కూడా గౌరవించే పరిస్థితి లేనట్లయిపోయింది. అమ్మని గౌరవించిన దేశం సుఖంగా ఉండదన్నారు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కూడా బాగుపడదన్నారు. కాబట్టి అమ్మను గౌరవించే నిజంగా ఈరోజు పెద్దలు పాడినటువంటి పాట మేము మొత్తం 9 మంది, మా నాయన ఒక్క ఆయన 120 మంది టోటల్ మేము ఉన్నాం. ఒక్క ఆయనకు 120 మంది, 4 చెల్లెండ్లు, మేము 5 మంది అన్నదమ్ములం. మా అన్నలకు కూడా 9 మంది పిల్లలు. నేను 3వ వాడిని, మా తమ్ముడు 5వ వాడు. తమ్ముడు ఈరోజు వైస్ చైర్మన్ నారాయణపేటలో. నా భార్య కూడా చైర్పర్సన్గా ఉండింది. ఇక్కడ 3 అడ్వకేట్లు ఉన్నాం. మేము మొత్తం 7 మంది అడ్వకేట్లు మా ఇంట్లో. డాక్టర్లు కూడా ఉన్నాం, లెక్చరర్లు కూడా ఉన్నాం. కానీ మా అమ్మకు ఏమి రాదు, అంగుటా మాస్టర్. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే బాజు బీవీ సామ్నే టీవీ మా కాడర్ నా బాప్ కాడర్ బచ్చా బనా వాలంటీర్ లాగా. కానీ నిజంగా మా అమ్మ మాకు ఏం పోసి పెంచిండో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా మీ ఆశీర్వాదం వల్ల అదే ప్రేమతో కలిసిమెలిసి ఉన్నాం. మీరు ఆశ్చర్యం, ఒక్క విషయం చెప్పాలి. నా భార్య చనిపోయి 9 సంవత్సరాలైంది. నా బిడ్డ పెళ్లి మాత్రమే అయింది. నా 2 పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చదివించాలి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి. కానీ నిజంగా నేను ఎన్నడూ కూడా నా పిల్లలకు ఎట్లా నా భవిష్యత్తుని ఆలోచన చేయాలి. మా కుటుంబం అంతా కలిసి
మా పిల్లల్ని చదివించడమే కాకుండా ఒక ఆయన సైంటిస్ట్, ఒక హైకోర్టు లాయర్గా తయారు చేసింది. వాళ్ళకు కూడా ఈ మనమడు కూడా మా పెద్ద బాబు కొడుకే పుట్టడం జరిగింది. కాబట్టి నిజంగా కలిసి ఉన్న ప్రేమ ఎక్కడ దొరకదని చెప్పేసి, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. కాబట్టి భారతదేశాన్నంతా కూడా మనం హిందువులమంతా ఒక కుటుంబంగా చేసుకొని మా గోమాతని, మా తల్లిని రక్షించుకోవడానికి ఈ భారత్ టీవీ ముందుకు వస్తుంది. స్వామి గారి ఆశీస్సుల స్వామి గారు ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి మనమందరం కూడా స్వామి గారి ఎంబడి ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. జై భారత్.